అరకు ఏమిటంటే గతంలో కంటే చాలా డెవలప్ చేశారు. అయితే టైం పట్టింది. చేశామంటే చేశారు, కాకపోతే అరకు అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి, దీన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఇది టూరిజం హబ్. ఈ టూరిజం హబ్ని ఏ విధంగా డెవలప్ చేయాలనేటువంటిది మనకి తెలుసు. ఇప్పుడు ఇక్కడ బొర్రా కేవ్స్ ఉంది, తర్వాత ఇక్కడ నేను బొర్రా కేవ్స్కి వెళ్ళాను. అయితే దీన్ని ఒక సర్క్యూట్గా పెట్టాం. ఏం చేసామంటే వైజాగ్ నుంచి బయలుదేరితే, ఇక్కడి నుంచి ట్రైన్లో బయలుదేరితే మనాలి ఇక్కడ రావటం పేపర్స్ చదువుకోవడానికి పేపర్లు, తర్వాత రెండవది ఈ బ్రేక్ఫాస్ట్ అందుకొని ఇచ్చేవాళ్ళు. తర్వాత చూసిన తర్వాత లంచ్ అయిన తర్వాత రిటర్న్ ప్రయాణం ఏమిటంటే మేము బైపాస్ పెట్టాం. అది ఇవాళ ఎలా చేస్తున్నారు ఏంటన్నట్టు నాకు తెలియదు. అటు విషయం ఏంటంటే అరకు ఏంటంటే సుందరమైన ప్రదేశం. దాన్ని ఏ విధంగా మనం చేస్తాం దీనివల్ల. తర్వాత ఇంకేంటి, ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్. నాకు అది విచిత్రమే ఉంది. వాళ్ళు చేసింది ఏంటి 70-80% దగ్గర వరకు మేమే చేసాం. మేము చేసిన దాన్ని మరి వాళ్ళ ఖాతాలో వేసుకుంటామంటే వేసుకోమండి. ఎవరో కన్నబెట్టిన మా బాబు అని ముద్దులాడతామంటే ముద్దులాడుకోకూడదు. అర్థం కాలేదా? కాబట్టి ఖచ్చితంగా భోగాపురం క్రెడిట్ విల్ గోస్ టు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.